హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఫ్రాన్స్ గుడ్డు పొరటు చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వండుతున్నాము. ఫస్ట్ ఆయిల్ వేసి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసాను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుంటే స్మెల్ రాదు. అప్పుడు కొంచెం ప్రాన్స్ క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేసేసాను, వాటర్ తీసేసి ప్రాన్స్ వేసేసాను. అది ఒకసారి అటు ఇటు కలిపాను ఫ్రెండ్స్. అవి ప్రాన్స్ అనేది వాటర్ పైకి వచ్చేస్తుంది, అది కొద్దిగా వాటర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనం కొద్దిగా సాల్ట్ వేసి ఒక మూత పెట్టేస్తే ఆవిరికి వాటర్ అలా పైకి చేరుతుంది. వాటర్ అంతా కొంచెం దగ్గర పడిన తర్వాత నేను కారం వేసాను, సరిపడినంత కారము, సాల్ట్ ఫస్ట్ వేసేసాను. అది అలా కూర దగ్గర పడిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కొత్తిమీర లేదు, అందుకని చెప్పి నేను కరివేపాకు వేసాను, స్మెల్ వస్తుందని. అలా కలిపేసుకున్నాను. ఇప్పుడు కూర అంతా దగ్గర పడిన తర్వాత నేను 4 eggs తీసుకున్నాను. ఫస్ట్ 3 సరిపోతాయని 3 తీసుకున్నాను, లేదు ఇంకో గుడ్డ వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకోటి తీసుకుని 4 వేసాను ఫ్రెండ్స్. అందుకని 4 eggs తీసుకున్నాను. అది అలా బాయిల్ అవుతుంది. కొంచెం గరం మసాలా వేసాను దాని మీద. అప్పుడు దాన్ని అది గుడ్డు మనం వేసాం కదా ఫ్రెండ్స్, అది పగలగొట్టి అది కొద్దిగా పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉండేలాగా బాగా అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా అలా వచ్చింది. ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.